కాంగ్రెస్ వాళ్ళకి తెలిసింది ఒకటే, ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న. ఒడ్డుకు ఎక్కాలే, ఇక తర్వాత జంపు కొట్టాలే, మళ్ళీ ఎవ్వడు కనబడాడు. ఒకటి యాది పెట్టుకుని ఇవాళ గల్లి గల్లి తిరుగుతుండు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేకు, ఇంకొక ఇద్దరు ముగ్గురు జమైనరు. ఈ ఏ ఒక్కరు కూడా రేపు జూబ్లీహిల్స్ ఎలక్షన్ 15 నవంబర్ తర్వాత ఒక్కరు కూడా కనబడరు. మళ్ళా కనబడేది గిదే శ్రీనివాస్ యాదవ్, గిదే కేటీఆర్, గదే మాగంటి సునీతమ్మ తప్ప ఒక్కరు కూడా మళ్ళీ మీకు కనబడరు. బీఆర్ఎస్ వాళ్ళు తప్ప ఒక్కరు కూడా కనబడరు. మీరు కార్పొరేటర్ ఎన్నికల్లో గెలిపించింది బీఆర్ఎస్ని, ఎమ్మెల్యే ఎన్నికల్లో గెలిపించింది బీఆర్ఎస్ను. మీ అందరికీ మాటిస్తున్నాం, మీరు చెప్పిన విషయాలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇంకా కొన్ని ఉన్నాయి, ఇప్పిమన్నారు. కొట్లాడి అవి కేసీఆర్ కట్టిన ఇండ్లు గల్లా పట్టుకొని, కాంగ్రెస్ వల్ల గల్లా పట్టుకొని అవసరమైతే నాడి వీధిలో గుంజి మీకు ఇండ్లు ఇప్పించే బాధ్యత మాది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. భయపడే అక్కర్లేదు, భయపడే అవసరం లేదు, ఎవ్వని మెహర్బానీ మనకు అవసరం లేదు. బరాబర్ ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలే కింగులు. కాబట్టి మీరు ఏది కావాలనుకుంటే గది చేయాల్సిందే గవర్నమెంట్. గల్లబట్టి తీసుకుందాం, భయపడే అవసరం లేదు.